ఓం నమ శివాయ. మొత్తానికి ఎన్నో రోజుల నుంచి కళ పౌర్ణమికి అరుణాచలం వెళ్ళాలనేసి అరుణాచలం బయలుదేరినాము. ఇప్పుడు తిరుపతి బస్ స్టాండ్ లో ఉన్నాము. ఇప్పుడు నైట్ 11 అవుతుంది. డైరెక్ట్ బస్సులు ఉంటే డైరెక్ట్ బస్సులకు వెళ్తాము, లేదా అంటే వేలూరుకి వెళ్ళి వేలూరు నుంచి అరుణాచలం. సీట్ కోసం ఫుల్ గా ఉంది బస్సు. తమిళనాడు బస్సు. జనాలు మాత్రం ఫుల్ గా ఉన్నారు. నువ్వు బస్ కోసం ఏం చేస్తున్నావు? అంతే చేసుకో. బస్ స్టాండ్ జనాలు జనాలు కాదు, తిరువణామల బస్సుకి జనాలు ఎక్కువ ఉన్నారు. అందుకని చిత్తూరుకు పోయి, చిత్తూరు నుంచి వేలూరు పోయి, వేలూరు నుంచి తిరువణామలై అంటే అరుణాచలం. ఇప్పుడు బెంగళూరు బస్సు ఎక్కుతున్నాము. పోయా చిత్తూరులో దిగేసి వేలూరు వెళ్ళేసి వేలూరు నుంచి తిరువణామలై. మొత్తానికి బస్సులో ఎక్కినాము. సీట్ అయితే ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. చిత్తూరు వరకే కాబట్టి బెంగళూరు బస్సులు కదా. నాకైతే నిద్రముఖం పడింది, ఎందుకంటే ఆల్రెడీ 11 అయిపోయింది టైం. అంత దేవుని మీద భారం వేసిపోతాం. బస్సు అయితే స్టార్ట్ అయింది. చిత్తూరుకు రివర్స్ తీసుకుంటున్నాడు మన డ్రైవర్. మీరు చూడండి, రివర్స్ వెళ్తుంది బస్సు. చిత్తూరు బస్ స్టాండ్కి వచ్చినాం మొత్తానికి. ఇప్పుడు వేలూరు బస్సులు ఉంటాయా ఉండవా, మా పరీక్ష అంతా భగవంతుడి కోసమే. సరే, ఇక్కడ ఎంక్వైరీ చేద్దాం, వేలూరు బస్సులు ఉంటాయా ఉండవా. ఏమో జనాలు మాత్రం పరిగెడుతున్నారు, మేము వాళ్ళ వెనకాలనే పోతున్నాం. 10 మందితో పాటు పరమాత్మ అనేసి వెళ్ళిపోతున్నాం. ట్రావెల్స్ పోతుంది, ఈ టైంలో పరిగెడుతున్నాం ప్రైవేట్ ట్రావెల్ కోసం, వేలూరు కోసం. విషయం దొరికింది. వేలూరుకి వచ్చేసాం. ఇప్పుడు తిరువణామలైకి బస్సులు ఉన్నాయో లేవో కనుక్కొని తిరువణామలై బస్సు ఎక్కేద్దాం. వేలూరు బస్ స్టాండ్ ఇది. 1:47 టైం. అలా లాస్ట్కి వెళ్ళాలంట తిరువణామలై బస్సుకి, అంటే అరుణాచలం బస్సు. తిరువణామలై అంటే అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు, అరుణాచలం. వేలూరు బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే జనాలను చూసి భయపడి ఎలా రా అనుకున్నప్పుడు వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో చూస్తే 2:40కి ట్రైన్ ఉందని చూపించింది. అప్పుడు నేను వెంటనే ఆటో దగ్గరికి వెళ్ళి, అన్న కాట్పాడి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా అంటే అతను 30 రూపాయలు తీసుకున్నాడు. వేలూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి కాట్పాడి రైల్వే స్టేషన్ దగ్గరే 30 రూపీస్ తీసుకున్నాడు. అతను కూడా చాలా బాగా ఫాస్ట్గా వెళ్ళాడు. మాకు కరెక్ట్గా టయానికి మేము రీచ్ అయిపోయాం అక్కడికి టయానికి. అక్కడ నేను మళ్ళీ ట్రైన్ టికెట్ తీసుకొని రైల్లో ఎక్కడానికి వెళ్తున్నాము. ఒకసారి చూడండి, మీకు చూపిస్తున్నాను. ముందు వీడియోలో ట్రైన్కి ఎలా ఎక్కాము ఏమనేది ఉంది. కాట్పాడి రైల్వే స్టేషన్కి వచ్చినాము, లోపలికి వెళ్తున్నాము. టికెట్ల కోసం స్టేషన్ మొత్తం తిరుగుతున్నాం, కానీ అన్న మూల పెట్టారా బాబు. టికెట్ల కోసం తిరుగుతా అంటే ఈ మూల పెట్టినారు వీళ్ళు. రిజర్వ్డ్ టికెట్ సెంటర్. ఫాస్ట్ తొందరగా వెళ్ళిపోతుంది ట్రైన్. టికెట్ కౌంటర్ 2:40కి ట్రైన్. నేను పరిగెడతాను. 4లో ఉందంట, ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళాలా. లిఫ్ట్ ఉంది డాడా, లిఫ్ట్.
లిఫ్ట్కి వెళ్తాను, మరి లిఫ్ట్ పని చేస్తా చూడాలా. Let's go, Johnny. 4. నిదానంగానే ఉంటుంది కదా, అడిగిపోతుంది. ఇదిగో లోపల పోతాను. అబ్బా పరిగెత్తి చాలా అయిపోయింది. ఇన్నిట్టుంటే ఓం నమ శివాయ. ఫైనల్ ట్రైన్ రీచ్. ఇది మాత్రం ఫుల్గా అంటారు జనాలు, చూడండి. మన వల్ల కాదు కానీ రిజర్వేషన్కి వెళ్తున్నాం. ఒకసారి రిజర్వేషన్కి వెళ్ళేసి చూద్దాం. తీసినట్టయితే ఇవ్వట్లే, ఏదో ఇట్లా కూర్చొని పోతున్నాం. ఫైనల్లీ రీచ్. మొత్తానికి తిరువణామలై వచ్చేసినాము, అంటే అరుణాచలం వచ్చేసినాం. ఇదిగోండి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ బోర్డు. ఇదిగో రైల్వే స్టేషన్ నుంచి జాతర స్టార్ట్ అయింది. ఇంకా జనాలు మాత్రం ఇటువంటి ఫుల్గా ఉండరు ఈరోజు అంతా. ఓం నమ శివాయ. ట్రైన్ దిగినాం కదా, మధ్యలో టీ తాగేసి ఇంకా మనం ఫ్రెష్ అప్ అవుదాం అనేసి టీ కోసం ఆగాను. ఇదిగో ఇక్కడే నేను దిగాను. ఇక్కడ హోటల్ డార్మెంట్ రూమ్ చూపిస్తున్నాను, చూడండి. దీపం వెలిగించినాము, టెంకాయ కొట్టినాము, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడే స్టార్టింగ్ స్వామిది గుడి. అశోక్ నందన్ బ్లాగ్స్. ఓం నమ శివాయ. మొత్తానికి స్టార్ట్ అయినాము. ఓం నమ శివాయ. మీకు ఇక్కడ ఉన్న విశిష్టత ఏమి, ఎన్ని లింగాలు ఉన్నాయి అనేసి మనం చూపిద్దాము అనేసి నా ప్రయత్నం చేస్తున్నాను. జనాల్లో బాగా కష్టంగా ఉంది, బట్ ట్రై చేస్తాను. మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు చూపిస్తాను. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను ఇప్పుడే. ఇక్కడ ఉన్న లింగాలన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్నది ఫస్ట్ శివలింగం, ఇందిరలింగం. ఇంద్రలింగం
క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ లింగం అయిపోయింది ఇప్పుడే. మనం ఇప్పుడు సెకండ్ లింగానికి వెళ్తున్నాం. మనం గుడికి ఎప్పుడు వచ్చినా సరే ఎడమ వైపు నుంచి నడవాలి. ఈ స్ట్రీట్ ద్వారా వెళ్ళాలి. ఇలా పైకి కొండపైకి వెనకాలకి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్లోగానే నడవండి. ఎందుకంటే 14 కిలోమీటర్స్ ఫాస్ట్గా నడవాలంటే అవ్వదు కాబట్టి నిదానంగా నడుచుకుంటూ వెళ్తే బెస్ట్. ఏంటంటే అర్లీ మార్నింగ్ నీకు బెస్ట్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వాకింగ్ చేసినానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నిత్యానంద స్వామి దగ్గర ఫ్రీగా భోజనాలు పెడుతున్నారంట పొద్దుగాలే. ఇవాళ మీరు తిని బయలుదేరాలనుకుంటే ఇక్కడ తినేసి బయలుదేరచ్చు. ఇక్కడ లోపల వాళ్ళందరూ తింటా ఉన్నారు. దారి పొడవునా ఇలాగ ప్రసాదాలు పెడతా ఉంటారు. అందరు ఇక్కడ ప్రసాదాలు తింటున్నారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ ఇది సాంప్రదాయము. వాళ్ళకి దోషాలు ఏమన్నా ఉన్నా తొలుగుతాయని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళతో చేస్తున్నారు. ఇది రుద్రాక్ష చెట్టు అంట, చిన్న రుద్రాక్ష చెట్టు. ఇక్కడ వేమలింగం విభూది తీసుకొని సంచులలో వేసుకొని పోతే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకందరికీ పోతాయని నమ్మకం యమలింగం దగ్గర. ఇదిగోండి ఇక్కడ యమలింగం. దుర్వాస మహర్షి అంట టెంపుల్. ఇక్కడేమో కడుతున్నారు. ఒకసారి ఇక్కడికి వెళ్దాం. చెట్లకు రాళ్ళకు ఇక్కడ అంతా చూడండి రాళ్ళు పేరుస్తున్నారు. అంటే మీ కోరికలు నెరవేరాలనేమో ఇవన్నీ.
ఇవి వచ్చేసి సంతానం కొరకు అంట, పిల్లల కొరకు. ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే వాళ్ళు కడితే పిల్లలు పుడతారంట. ఇక్కడ తాయెత్తులు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి జాబ్ పర్పస్ కంట, జాబుకి రాకపోయినా దాని గురించి అంట. వీడియో తీయట్లేదు, బట్ నేను తీస్తున్నా జస్ట్. ఇది నేను కట్టిన ఇల్లు. నైరుతి లింగం. తెలుగు అర్థమవుతుంది కదా. కన్నడి, నేను కన్నడ మగ, తిరుపతి మగ. How is? మోక్షగుండానికి క్యూలో నిలబడ్డారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. சென்னை, காஞ்சிபுரம், வேலூர், இப்போது திருவண்ணாமலையிலும். ஹர ஹர சிவனே அருணாச்சலனே அண்ணாமலையே போற்றி. சிவவும் நம சிவாய, சிவ சிவ ஹரணே சோணாச்சலனே அண்ணாமலையே போற்றி. ஹரவும் நம శివాయ. కొండంతా తిరిగడం ఒక ఎత్తు, బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆడికి మెయిన్ గోపురం దగ్గర పోవడం ఒక ఎత్తు. అబ్బా, కాళ్ళు నొప్పిస్తున్నాయి, భయంకరంగా నొప్పిస్తాయి. ఈ రోజంతా మాత్రం మరీ ఎక్కువ నొప్పిస్తున్నాయి. అంతా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నెల్లూరా? నెల్లూరు కాదే, అందుకే యా ఊరు అని అడుగుతున్నా. మీది నెల్లూరు, ఈ పక్క నెల్లూరు కాదు.
చెప్పు. ఈయనకి 70 సంవత్సరాలు, ఇప్పుడు కూడా గిరిపరిశీలన చేశాడు. ఈయనకి పిల్లకాయలు పెళ్లి చేశాడు, అన్ని చేశాడు. ఎవరు చేయాలని వచ్చాడు? ఇంకెవరు చేయాలి కాదు. అన్ని కష్టాలు బాధలు అయిపోయి దేవుడు మనశాన్ని చూసుకొని వచ్చిండు. ఇప్పుడు అన్ని కష్టాలు పడి ఎవరు లేరు మరి. అది విషయం. దేవుడే మనశాంతిగా ఉండాలని వచ్చినావంటే నువ్వు గ్రేట్ అని వచ్చిండు లాస్ట్ లో. ఈయన ఇప్పుడు ఎన్నిసార్లు, ఇప్పుడు రెండోసారి నడవడం ఆయన. బుచ్చిరెడ్డి బాలేవాళ్ళంటే ఇప్పుడు ఫేమస్ బాగా. మొన్న కిరణపురం సినిమాతో. ఏ సినిమా? కిరణపురం సినిమా తీశాడు కదా, కే ర్యాంప్. ఏమో తెలియదు, నేను చూడలేదు సినిమా. బుచ్చిరెడ్డి బాలేవాళ్ళంటే ఇప్పుడు మీ ఊరే డైరెక్టర్. నెల్లూరు జిల్లా కడప రూట్ లో ఉండేది నెల్లూరు. తీసారు, చాలా రోజులు తీసారు. కథని పెట్టి లాగను, లాగుతున్నాను. సరిగా ముందు రాను. సరిగా ముందు వెనక లాగుతున్నావు. ఇటు సైడ్ పోవాలి మనం, అటు పోతే దూరం అయిపోద్ది. ఇట్లా పోదు. అన్నాళ్ళు బాగా వస్తున్నాడు వారం వారం. ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసాం. నాకు తెలిసి ఇంకొక 500 మీటర్లు ఉంటుంది. ఓం నమః శివాయ. ఆల్మోస్ట్ మొత్తానికి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యింది. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, అన్నీ చూపించిన అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా మిస్ అంటే కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాగా టైర్డ్ అయిపోయాను. 11-12 అయిపోయింది మన గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి. సరే డార్మెటరీకి వెళ్ళి కొద్దిసేపు పడుకొని వెళ్దాం అనేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడే బయలుదేరాను. 6:30కి ట్రైన్, 5కే బయలుదేరాను నేను. ఎందుకంటే కాళ్ళు పెయిన్గా ఉన్నాయి. కొంచెం నడుచుకుంటూ నిదానంగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనేసి వస్తున్నాను. ఇప్పుడు రైల్వే స్టేషన్లు అవన్నీ కొద్దిసేపు ఉన్నాక మీకు చూపిస్తాను. కాళ్ళు చూడండి ఎలా వాచిపోయాయో. మామూలుగా పెయిన్ లేదు, కానీ దేవుడు మోక్షం రావాలంటే ఈ మటుకు మనం కష్టపడాలిగా. ఇది గుడి దగ్గర నుంచి వచ్చే దారి. ఈ దారి నుంచి వస్తే ఇక్కడ కృష్ణా స్కాన్ సెంటర్ అని ఉంది. దాని తర్వాత ఇట్లా వస్తే ఇక్కడ బడ్డీకోట ఒకటి ఉంది. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. రేట్ కూడా రీజనబుల్ రేటే. తిరువణామలైకి వచ్చినప్పుడు రేటు తక్కువ, రీజనబుల్ గా మంచి టేస్ట్ కావాలంటే బడ్డీకోట మీద తినండి. బడ్డీకోటని తక్కువ వేసుకోవద్దండి, బట్ రీజనబుల్ గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళు ఇంట్లో చేసుకొని వస్తారంట. ఇదిగో తయారు పన్నీట్రా. கடை மசாலாஸ் கிடையாது. அதே மாதிரி ரைஸ் எல்லாமே நம்ம வீட்டுல ரெடி பண்றதுதான். வித்தவுட் வினிகர், வித்தவுட் அஜினோமோட்டோ இல்லாம. ఓకే డన్. నైట్ ట్రైన్ లోకి నేను పార్సల్ తీసుకున్నాను. ఫైనల్లీ వి రీచ్ తిరువన్నామలై, అరుణాచలం రైల్వే స్టేషన్. ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ నేను యూటీఎస్ లో బుక్ చేస్తున్నాను, తిరుపతికే కాబట్టి మెమో ట్రైన్ లో. ఇప్పుడు టికెట్ కొనే ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మనం స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. ఫస్ట్ ప్లాట్ఫామ్ అంట మన ట్రైన్ వచ్చేది. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదనే అంట మన ట్రైన్. మన జనాలు ఎంతమంది ఉన్నారో ఏమో మరి చూద్దాం. వీళ్ళందరూ తిరుపతి ట్రైన్కి అనుకుంటాం, మామూలుగా లేరు అయ్యా జనాలు. బీభత్సంగా ఉన్నారు. బాబు సీట్ దొరుకుతుందా లేదా మరి చూడాలి.
మొత్తానికి తిరుపతిలో దిగేసాం ఇప్పుడే 11 టైం, అంటే ఆల్మోస్ట్ 24 అవర్స్. దేవుడి దయ వల్ల కంప్లీట్ అయింది ట్రిప్. తిరుమల